ప్రకాశం జిల్లా తేదీ 29/8/2025 గుప్త నిధుల తవ్వకాల ముఠాను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ముద్దాయిలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు. నేరం నెంబర్ 54/2025 U/S 333-324/6307 R/W 35 BNS ఆఫ్ HM పాడు PS. నేరం జరిగిన తేదీ 22 ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో అరెస్ట్ అయిన ముద్దాయిలు గిద్దా ఏడుకొండలు తండ్రి చిన్న పొల్లయ్య వయసు 30 సంవత్సరాలు యాదవకులం పాపిరెడ్డిపల్లి గ్రామం హనుమంతునిపాడు మండలం కండె మధుబాబు ఎట్ మధు తండ్రి వెంకట సుబ్బయ్య వయసు 22 సంవత్సరాలు పాపిరెడ్డిపల్లి గ్రామం హనుమంతునిపాడు మండలం సుంకిశాల రీగన్ తండ్రి కృష్ణ కృపారావు వయసు 37 సంవత్సరాలు కొండారెడ్డిపల్లి గ్రామం హనుమంతునిపాడు మండలం పాలపర్తి రాజు తండ్రి కోటయ్య వయసు 37 సంవత్సరాలు పాతూరు గ్రామం కనిగిరి గతంలో 7 కేసులున్నవి. షేక్ పాచావలి నైజాం తండ్రి మౌలాలి వయసు 61 సంవత్సరాలు దరపు బజార్ కనిగిరి టౌన్ వేముల ఏడుకొండలు తండ్రి నరసింహులు వయసు 40 సంవత్సరాలు పవర్ ఆఫీస్ దగ్గరలో పామూరు టౌన్ పైన తెలిపిన వ్యక్తులు దురాశతో జలసాల నిమిత్తం పాతబడిన దేవాలయంలో ఉన్న బంగారు నిధులను తవ్వి పొందిన డబ్బుతో విలాసాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ముఠాగా ఏర్పడి హనుమంతునిపాడు మండలంలోని నందనవనం పంచాయతీలో గల మల్లప్ప శేల అడవిలో ఉన్న రంగనాయక స్వామి గుడిలో ప్రవేశించి గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత మనకు నిన్న అనగా 28వ తేదీన 6 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది కనిగిరిలో. మిగిలిన వాళ్ళు ఇంకా పరారీలో ఉన్నారు. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు వచ్చేసి గిద్దా ఏడుకొండలు, కండే మధుబాబు, సుంకిశాల రీగన్, పాలపర్తి రాజు, షేక్ పాచావలి, వేముల ఏడుకొండలు. ఇందులో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పరారీలో ఉన్న వాళ్ళ పేర్లు కాసుల గురవయ్య, వలి, శివారెడ్డి, చెన్నరాయుడు. ఇంకా వీళ్ళే కాక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా మనము విచారణ జరిపిస్తున్నాము. ఇందులో పాలపర్తి రాజు మీద ఆల్రెడీ 7 నుంచి 8 కేసులు ఉన్నాయి. ఇతను సస్పెక్ట్ షీట్ కూడా ఉంది మన కనిగిరిలో. కాబట్టి ఇతని మీద ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బైండ్ ఓవర్ని ఎగ్జిక్యూషన్ చేయించి ఎంఆర్ఓ గారి చేత ఎంతైతే అమౌంట్ ఎగ్జిక్యూషన్ బాండ్ అయితే ఉందో దాన్ని మనము కట్టించడం జరుగుతుంది. ఈ పరారీలో ఉన్న వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేశాము. వీళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తామండి. థ్యాంక్ యూ.